హాయ్ గైస్, వెల్కమ్ టు ది ఛానల్. టుడే మన డైరీస్లో మనమైతే మనాలి పోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా ల్యాగ్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పదండి. ఢిల్లీ నుంచి మనం స్టార్ట్ అయ్యాం అనమాట. ఢిల్లీ నుంచి మనాలికి వెళ్ళే దారిలో మనకి ఎక్సలెంట్ లొకేషన్ అయితే కనబడింది. ఇది మనాలి దగ్గరలో ఉన్న లొకేషన్ అనమాట. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. దిగ్గానే నాకు ఈ వ్యూ కనబడింది. సో అలా సరదాగా తీసాను. నార్మల్గా ఉంటుంది చలి అనుకున్నాను, కానీ చాలా దారుణంగా ఉంది. ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. జస్ట్ ఒక 7 to 8 అవుతుంది. జస్ట్ ఆ వ్యూ అలా ఎంజాయ్ చేద్దామని దిగి చూస్తున్నాను అనమాట. ఎస్, ఇది నేనే. చాలా చూడడానికి చాలా రిలాక్స్గా అంతా నార్మల్గా ఉన్నట్టు ఉంది కదా. కానీ నా పొజిషన్ అక్కడ ఎలాగుందంటే మనాలిలో ఇది మన రూమ్ అనమాట. ఓకే, డీసెంట్గానే ఉంది. సూపర్ అని చెప్పిన కానీ ఓకే, డీసెంట్గానే ఉంది. సో ఇక్కడ ఫ్రెష్ అయ్యి మనం కొద్దిగా రెస్ట్ తీసుకొని జస్ట్ ఇప్పుడు మనం మనాలిలోకి వెళ్ళి మన ఫస్ట్ లొకేషన్ ఏంటో చూద్దాం. మనాలిలో డే 1 ప్లాన్ ఏంటంటే మనాలిలో దిగి ఓల్డ్ మనాలి అంతా ఒక లుక్ వేద్దాం అని ఫిక్స్ అయ్యాం. సో ఇప్పుడు చూడడానికి మనాలి నార్మల్గా ఉందంటే అంత హెవీ స్నోఫాల్ అయితే లేదు మేము వచ్చినప్పుడు, కానీ చాలా చలిగా మాత్రం ఉంది. మనాలి చూడడానికి చాలా కామ్గా ఎక్సలెంట్ ఉంది. చూడండి, ట్రీస్, ఆ లొకేషన్, ఆ నేచర్ చాలా బాగుంది. నాకైతే మనాలి అయితే చాలా బాగా నచ్చేసింది, ఎక్సెప్ట్ క్లైమేట్. మేమైతే మనాలి మొత్తం చుట్టేస్తున్నమాట. ఇదంతా ఓల్డ్ మనాలి మాత్రం చాలా బాగుంది. సైలెంట్గా, చాలా కామ్గా. సో ఇవన్నీ రోడ్లు అవన్నీ తిరిగి చూస్తున్నాం, ఏంటి పొజిషన్, అసలు ఏంటి మ్యాటర్ అని. చూడండి, చాలా కామ్గా, పీస్ఫుల్గా, ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నట్టున్నారు. అలాగ మొత్తం రోడ్లు, మొత్తం మనాలి అంతా ఒక సైట్ సీయింగ్ చేస్తున్నాం. ఈ చిన్న పాప చూడండి, ఎంత చలిలో కూడా ఎంత నార్మల్గా ఉందో. లొకేషన్ మాల్ రోడ్లో ఉన్న మార్కెట్ ప్లేస్. ఇది సెంటర్ మనాలిలో మార్కెట్ లాగా అన్నమాట. చాలా బాగుంది చూడండి. మార్నింగే కాదు, నైట్ కూడా ఇక ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. వేరే వైబ్స్ వస్తుంది. లక్కీగా మనకి ఇంకా అంత మంచు అయితే పడలేదు. మంచు పడితే అది ఒక వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. సో మనం ఇక్కడ ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. ఇక్కడ బిర్యానీ ఎలా ఉంటుందా అని టేస్ట్ చేసాం, బాగాలేదు అసలు. నెక్స్ట్ లొకేషన్స్ ఏంటంటే ఇక్కడ టెంపుల్స్ మాట. ఇక్కడ టెంపుల్స్ అన్నీ ఒక 2-3 టెంపుల్స్ ఉన్నాయి, అన్నీ దగ్గరగానే ఉన్నాయి. సో మనం ఫస్ట్ టెంపుల్ అయితే హడింబా టెంపుల్ అని ఉంది, అక్కడికి వెళ్ళిపోదాం పదండి. మన సెకండ్ లొకేషన్ అది. ఇది చాలా ఓల్డ్ అండ్ ఫేమస్ టెంపుల్ మాట ఇక్కడ. సో మన సెకండ్ లొకేషన్ ఇది. The next day. సో నెక్స్ట్ డే మనం మార్నింగే ఫ్రెష్ అయ్యి ఇక్కడికైతే వచ్చేసాం. మీకు మనాలి గవర్నమెంట్ బస్సెస్ అవే ఉంటాయన్నమాట. ఇక్కడ మనం ఈ జిప్సీ టైప్ తీసుకొని వ్యాలీస్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మనకు అంత స్నో లేదు కాబట్టి వ్యాలీస్ దగ్గరికి వెళ్తున్నాం. మన టైం ఏంటంటే సోలాంగ్ వ్యాలీ, రోతాంగ్ వ్యాలీ అవన్నీ క్లోజ్లో ఉన్నాయి. మరి ఎందుకు ఉన్నాయో తెలియదు, కానీ మనం కోర్స్కర్ వ్యాలీకి వెళ్తున్నాం. వ్యాలీస్కి వెళ్తున్న దారి అయితే సూపర్గా ఉంది. ఆ లొకేషన్స్ అయితే మనకి ఒక ఫారెన్లో వెళ్ళినట్టు అనిపిస్తాయి. ఆ మౌంటైన్స్ కానీ, ఆ వ్యాలీస్ కానీ చాలా బాగున్నాయి. సో మేము అలా కూర్చొని ఆ లొకేషన్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మలుపులు అయితే చాలా ఫుల్ ఘాటీ రోడ్స్లో ఉంటాయి, పెద్ద పెద్ద స్లోప్స్ తోటి. కొద్దిగా వెళ్ళేటప్పుడు కేర్ఫుల్గా చూసుకొని వెళ్ళండి. సో ఫైనల్గా మనమైతే మన వ్యాలీస్కి అయితే దగ్గరికి వచ్చేసాం. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. అది చూస్తుంటే మాత్రం చూడండి, ఆ మంచు కానీ, ఆ వ్యాలీస్ కానీ, ఆ మౌంటైన్స్ కానీ. ఒక సైడ్ అంతా మంచు ఉంది, ఒక సైడ్ అంతా నార్మల్గా ఉంది మేము వెళ్ళేటప్పటికి. సో ఇక్కడ మన వీడియోలో అయితే ఎక్కువ ఏమీ ల్యాక్ చేయకుండా ఫాస్ట్గా చూపించేస్తున్నాం, ఇంపార్టెంట్ మాత్రమే. చూడండి, ఇటు సైడ్ అంతా మంచు ఉంటుంది, మళ్ళీ మనం వెళ్ళే వ్యాలీ అటు సైడ్ అంతా
నార్మల్గా ఉంది. రెండు ఒక పక్క పక్కన ఉన్నాయి సూపర్గా. మనం అయితే ఇక్కడ చాలా యాక్టివిటీస్ అయితే చెయ్యొచ్చు, చాలా ఆడుకోవచ్చు. జస్ట్ మీకు అవన్నీ చూపించట్లేదు, వీడియో లెంత్ అయిపోతుంది. జస్ట్ అలా లొకేషన్ ఎక్కడెక్కడికే వచ్చాము. కింద దారిలో అయితే మనకు బుజ్జి ట్రావెలర్ కనిపించింది చూడండి. ఇంత చలిలోని పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో, ఆ డ్రెస్, ఆ టోపీలు అంతా. సో సరదాగా మనం ఒక లుక్ వేసాం. హాయ్ చెప్పమన్నాం, హాయ్ కూడా చెప్పింది పాప, అంత క్యూట్గా ఉంది. సో మన నెక్స్ట్ లొకేషన్ అటల్ టనల్ అన్నమాట. అటల్ టనల్ నుంచి సొలంగ్ వ్యాలీకి వెళ్తున్నాం. అక్కడ కూడా చాలా పారాగ్లైడింగ్ అవి ఇవి ఉంటాయి అన్నమాట. ఫైనల్గా అయితే మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. టనల్స్, వ్యాలీస్, మనాలి అంతా చూసాం. నాకైతే మనాలి బాగా నచ్చింది అన్నిటికన్నా. చాలా కూల్గా, అక్కడ క్లైమేట్, పీపుల్ కూడా చాలా కామ్గా, అంతా బాగుంది. సో ఆఫ్టర్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఢిల్లీకి వెళ్ళిపోతున్నాం. ఢిల్లీ నుంచి మన వైజాగ్ వచ్చేస్తున్నాం అనమాట. సో ఢిల్లీకి అయితే వచ్చేసాం. ఢిల్లీలో ఇది పరిస్థితి అన్నమాట. సో మనం అయితే అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం త్రూ మెట్రో ట్రైన్. మనం ఢిల్లీ నుంచి మెట్రో ట్రైన్ ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఫుల్ చూస్తున్నాం, అందరూ చాలా హడావిడిగా జాబ్స్కి అక్కడికి వెళ్ళిపోతున్నారు ఎర్లీ మార్నింగ్ ఢిల్లీలో. సో మనమైతే అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయాం. సో ఇది మాట ఢిల్లీ ఎయిర్పోర్ట్. మనం మెట్రో నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. చాలా హ్యూజ్గా ఉంది. సో ఇక్కడ నుంచి మన ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాం. మనం అయితే ఎయిర్పోర్ట్కి కొద్దిగా ఎర్లీగానే వచ్చేసాం, ఒక 2 hours ముందే. సో అక్కడ అలా వెయిట్ చేస్తున్నాం, మొత్తం లాబీలు అంతా తిరుగుతున్నాం. సక్సెస్ఫుల్గా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. అదే మన ఫ్లైట్. సో ఫ్లైట్ లోపలికి వచ్చేసాం, టేక్ ఆఫ్ అవుతుంది. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్, మన ట్రిప్ కంప్లీట్ అయిపోయింది సరదాగాన. ఇప్పుడు ఇక్కడ నుంచి మన వైజాగ్కి జస్ట్ 1 hour ఒక 30 minutesలో వచ్చేసినట్టు ఉన్నాం మనం అయితే వైజాగ్. అంత ఫాస్ట్గా తీసాడు పైలట్, సూపర్. ఒక పైనుంచి చూసుకుంటే మన వైజాగ్ ఫైనల్లీ. సో థ్యాంక్ యూ గైస్, సబ్స్క్రైబ్.